మనం వాక్యంలో మనం ఎంత డీప్గా వెళ్తున్నామో అంత పరిశుద్ధత, అంత విధేయత, అంత జాగ్రత్త, అంత మంచిగా ప్రవర్తన అన్నీ మారిపోతూ ఉండాలి. నేను ఫుల్ హోలీ స్పిరిట్ ఫిల్ అయిపోయి అడ్డమైనట్టు చేసుకుంటా అని అంటే అట్లా ఉండదు. ఆ పడవలన ఉండాలి, ఈ పడవలన ఉండాలి. దేవుని పడవలో ఉంటేనే మీరు ఇవన్నీ చేయగలుగుతారు. దేవుడు మీకు పరిశుద్ధాత్మ ఆశీర్వాదం ఎందుకు ఇచ్చిండంటే ఇక్కడ నుంచి మీ బ్లెస్సింగ్ స్టార్ట్ అవుతుంది, మీ ఆశీర్వాదాలు స్టార్ట్ అవుతుంది, మీ జ్ఞానం స్టార్ట్ అవుతుంది, మీ వివేచన, మీ బుద్ధి, మీ శక్తి, మీ ఫోకస్, మీ కాన్సన్ట్రేషన్, ఆరోగ్యము, బలము, ఇవన్నీ మీకు పరిశుద్ధాత్మ దేవుడు రాగానే ఇవన్నీ యాక్టివేట్ అవుతాయి. ఏమవుతుంది? ఫోన్ ఉండి ఏం లాభం? సిమ్ కార్డ్ లేకపోతే, సిమ్ ఉండి ఏం లాభం? ఫోన్లో సిగ్నల్ లేకపోతే ఫోన్ పని చేస్తుంది. ₹1,00,000 ఫోన్ అయితే కూడా వేస్ట్. దానికి ఏం కావాలా? సిగ్నల్ కావాలా. ఎప్పుడైతే నీకు దేవునికి సిగ్నల్ అయిందో మొన్న 2 రోజుల కింద ఫుల్గా యాక్టివేషన్, నీకు ఏం కావాలో అన్నీ చెక్ చేసుకోవచ్చు. ఫోన్ వస్తుంది, SMS వస్తుంది, అవి ఇవి ఏం చేయాలో మనం అన్నీ, బ్యాంకు అవి ఇవి అన్నీ చేసుకోవచ్చు. దేవుడు మీకు అది అనుగ్రహించండి. దేవుడు వచ్చిండు కదా అని చెప్పి విచ్చలవిడిగా బతకడం కాదు. దేవుడు వచ్చిండు కదా, నేను ఇష్టం వచ్చినట్టు పండుకోను, నేను కూర్చుంటా, నేను చేస్తా అని కాదు. దేవుడు రాత్రి ఎందుకు ఇచ్చిండు? నిద్రపోనికి ఇచ్చిండు, మెలకుండనికి ఇవ్వలే. రాత్రి మెలకుండాలంటే మనకు చంద్రుడు ఇవ్వకపోతుండే, చీకటి ఇవ్వకపోతుండే, 24 hours సూర్యుడే ఉంటుండే, కాలుతుంటాం సూర్యునిలా. అందుకు దేవుడు రాత్రి ఇచ్చిండు. ఎందుకనంటే డే అంతా మనం చదవాలా, పని చేయాలా, నైటు ఒక 7 hours 8 hours పడుకోవాలా. ఏ ఎగ్జామ్స్ ఉన్నప్పుడు ఒక 6 hours పడుకుంటారు, కంపల్సరీ పడుకోవాలి. మినిమం 6 to 7 hours కంపల్సరీ ఎవ్రీడే పడుకోవాలి ప్రతి ఒక్కరు, ఎవరైనా కానీ. అప్పుడు మనకు దేవునికి కూడా, మనకు దేవుని స్వరం విననికి, దేవునికి ఆరాధించనికి, దేవుడు చెప్పేటివి విననికి మనకు మన బాడీ సహకరిస్తుంది. లేదనంటే, నిద్ర లేదు అనంటే బాడీ సహకరించదు. నిద్ర లేదు అనంటే మనం పిచ్చి పిచ్చిగా చేస్తాం. కొంతమంది కుక్కర్లే కరుస్తారు అంటే హెక్ హెక్ హుక్ హెక్ అంటారు. ఎందుకు? పండుకుంటలేరు వాళ్ళు, పండుకోరు. ఏమైనా అనగానే సుర్రు అంటారు, బుష్ అంటారు, నాగపాము కన్నా ఫాస్ట్ లేస్తారు. ఎందుకు? మీరు పండుకుంటలేరు. పరిశుద్ధాత్మ దేవుడు వస్తే జీవితము కృప నుండి కృపకు పోవాల, కృప నుండి పాపము నుండి సినిమా నుండి యూట్యూబ్ నుండి ఫేస్బుక్ పోదు. అట్లా కృప నుండి అధిక కృప వెళ్ళి మనము టాప్కి వెళ్ళిపోతాం. మనకు కృప నుండి కృపకు ఎవరు వెళ్తున్నారు అని ఎలా గుర్తుపట్టాలా? జ్వరం వస్తే ఏం చేస్తారు డాక్టర్లు? ట్యాబ్లెట్ ఇవ్వకముందు ఏం చేస్తారు? పెడతారు కదా టెస్టింగ్. మీరు కూడా కృప నుండి కృపకు పోతున్నారా లేదా అని టెస్టింగ్ ఎట్లా తెలుసా? కృప నుండి కృప పోయినప్పుడు చెవులు ఫుల్ ఓపెన్ ఉంటాయి, టక రాసుకుంటారు. అది కృప నుండి కృప పోవడం. ఆరాధన చేయండి అని అంటే అసలు పాట పాడండి అని చెప్పే అవసరమే లేదు. పాట ఎత్తగానే దేవుడు దేవుడు యేసే దేవుడు, హల్లెలూయా 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 అని చేస్తావు. చెప్పరు మోకరించండి, చెయ్యి లేపండి, ఊపండి, కదలండి, తుమ్మండి, దగ్గండి అని చెప్పరు. అట్లా కృప నుండి కృప ఎవరు పోతున్నారు అని చెప్పి ఇట్లా చూస్తే ఆయన కృప నుంచి పోతున్నారు, ఆమె పోతుంది, ఆయన పోతుంది, ఆయన అని ఇట్లా గుర్తుపట్టవచ్చు. డాక్టర్ టెంపరేచర్ పెట్టంగానే గుర్తుపడతారు కదా. ఇట్లా పెడితే అరే వేడిగుంది, అచ్చా ఇది డ్రెస్ వేసిరు కదా వేడిగుంది, చూద్దాంలే అని ఇట్లా చూస్తాడు. ఎందుకు? దీంట్లో కూడా కనిపిస్తుంది ఇది, అరే ఇట్లా కూడా ఉందా, ఇట్లా చూస్తాడు. మళ్ళీ తర్వాత ఇంకా డౌట్ వచ్చింది అనుకో, తక్కువ నోరు తెరువు అని అంటాడు, థర్మామీటర్ పెడతాడు. ఆత్మలో దేవుని దగ్గర కృప నుండి కృప అంటే ఇవన్నీ శరీర కార్యాలు అన్నమాట. తీయండి శరీర కార్యాలు. గలషియన్స్
అది మన థర్మామీటర్. ఆత్మీయంగా కృప నుంచి కృపకి వెళ్ళే వారి థర్మామీటర్ చూసుకోవాలంటే గలతీ 5:19. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. మొదలైనవి అంటే ఎక్సెట్రా, ఇంకా ఎక్సెట్రా, ఇంకా ఎక్సెట్రా, ఇంకా లిస్ట్ ఖతం కాలే అనమాట. మీ థర్మామీటర్ ఇదే. మీరు పరిశుద్ధాత్మలో ఎదుగుతున్నారా, లేకపోతే శరీరంలో దయ్యాలు మీ వెంబడి పడుతున్నాయా అనే దానికి గుర్తు ఇది. రన్నింగ్ రేస్ ఫాస్ట్గా పోయి, అరే నా జీవితంలో ఇది ఎందుకు ఇట్లా అయింది, ఇప్పుడే ఈ లిస్టులా ఇది ఉందా అని లిస్ట్ చూసుకోవాలి. అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి అంటే శరీరం, నీ శరీరానికి కూర్చొని ఆకా చెప్పగా అనా ఏముందానా జీన్స్ ప్యాంటు ఎన్ని రంధ్రాలు కొట్టినేమన్నా, ఫుల్ రంధ్రాలను. అసలు నేను 3 రంధ్రాలు ప్యాంటు చూసిన అన్న, నీకైతే 6 రంధ్రాలు ఉన్నాయన్న, ఎడగొట్టిన 3 ఇంకా ఎక్స్ట్రా. నేను నెక్స్ట్ టైం ఆ ప్యాంటు తీసుకుంటా అన్న. ఎడగొనుకున్నావన్నా? శరీర కార్యాలు నీ శరీరంకి మంచిగా అనిపిస్తాయి. అవి ఏడికెళ్ళి వచ్చినాయి? బైబిల్లో రాసిందా ఈడ రంధ్రం ఉంటే కొనుక్కోవాలా, గీడ ఇట్లా ఉండాలా, గీడ ఒకళ్ళు ఇట్లా ఉండాలా అని రాసిందా బైబిల్లో? అట్లాంటి బట్టలు తీసుకోమని అంటుందా? ఈ బైబిల్లో ఏమంటుంది? మోడెస్టీ అంటుంది. ఎక్కడ అంటుంది మోడెస్టీ? కొరింథీ పత్రికల 11, 12, 13 ఎట్లుండాలా మగవాళ్ళు, ఆడవాళ్ళు ఎట్లుండాలా అని. ఇప్పుడు ఆడవాళ్ళని చూస్తే అన్నా బాగున్నావా, అయ్యో అన్న కాదా నువ్వు అక్కనా, హాయ్ అక్క, హాయ్ అక్క, ఏమే ఎక్కడ పోతున్నావు, ఇట్లా తిరగంగానే ఏయ్ ఎవరిని పిలిచినవురా ఏమే అని, అయ్యో నేను అక్క అనుకున్నా నన్ను పెద్ద పెద్ద ఇంటికెళ్ళి చూసి. బాయ్స్కి అందరికీ రివర్స్ అయిపోయింది. ఏమైంది? గర్ల్స్ అంతా బాబ్ కట్ అంటే మిలిటరీ కట్ చేసుకుంటారు, గర్ల్స్ అంతా, బాయ్స్ అంతా జుట్లు పెంచుకుంటారు. ఇట్లా ఏమంటుంది బైబిల్? శరీరంలో బతకండి అంటుందా, ఆత్మలో బతకండి అంటుందా? ఇవన్నీ మనం హోలీ స్పిరిట్ మనలో రావడము వచ్చినప్పుడు ఏమవుతుంది? మనకు పరిశుద్ధాత్మ దేవుడు, మనం యేసు ప్రభుని నమ్మక ముందు మనలో ఎవరు ఉంటారు? అపవిత్ర. పరిశుద్ధ ఆపోజిట్ అపవిత్ర. అర్థమైందా? దేవుడు సాతానుడు, ఏంజల్స్ డీమన్స్, ఆపోజిట్స్. అర్థమైందా? పరిశుద్ధాత్మ రాకముందు మన జీవితము అపరిశుద్ధం, అపవిత్రత. మన జీవితము అపవిత్రతగా ఉంది కదా. అపవిత్రతగా ఉన్నప్పుడు అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు అది అపవిత్రత ఉండాలనా? దేవుని సన్నిధానంలో మౌనముగా ఉండాలనా, మౌనముగా ఉండొద్దా? మౌనంగా ఉండడం పరిశుద్ధతనా కాదా? మరి ఇప్పుడు మీరు మాట్లాడుతూ ఉంటే మరి అపవిత్రత ఎందుకు చేస్తారు మరి మాట్లాడుకుంటా? హోలీ స్పిరిట్ ఫిల్ అయితే, మీరు హోలీ స్పిరిట్ ఫుల్గా ఉన్నప్పుడు హోలీ స్పిరిట్ నీకేం చేస్తుంది? కంట్రోల్ చేస్తుంది. ఏం చేస్తుంది? సెల్ఫ్ కంట్రోల్. అది ఆత్మ ఫలము. అర్థమైందా? సెల్ఫ్ కంట్రోల్. అమ్మో మనం నిశ్శబ్దంగా దేవుని సన్నిధిలా మౌనంగా. జెకర్యా 2:13 లాస్ట్ వర్స్ అదే. సకల జనులారా యెహోవా తన పరిశుద్ధమైన నివాసము విడిచి వచ్చుచున్నాడు, ఆయన సన్నిధిని మౌనులై ఉండుడి. ఇప్పుడు దేవుడు మౌనంగా ఉండమంటుండా? ఇష్టం వచ్చినట్టు లొల్లి చేయరి, అల్లరి చేయరి, దుంకురి నా సన్నిధిలా మీరు వచ్చినప్పుడు, ప్రేయర్కి వచ్చినప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడు అంటుండ అక్కడ? మౌనులై ఉండుడి. మరి బైబిల్లో చెప్పినప్పుడు మనం ప్రార్థనకు వచ్చినప్పుడు ఎట్లుండాలా? మౌనంగా ఉండకపోతే అది పాపమా ఆశీర్వాదమా?
సో ఇప్పుడు మనము మాట్లాడుకుంటా కూర్చుంటా ఉంటే మనము కృప నుండి కృపకు పోయినట్టు అర్థమా? మాట్లాడుతూ ఉంటే కృప నుండి కృపకు పోతున్నామా, కృప నుండి శరీరంకి పోతున్నామా? సో మనము కంట్రోల్. మనం ఏదో బైబిల్ వర్సులు చూసి కంఠస్థం చేసి 100 వచనాలు చదువుకుంటాం. ఈ చిన్న 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 చిన్నవి వదిలేస్తాం. ఈ చిన్న చిన్నయే చాలా ఇంపార్టెంట్. ఏమి ఇంపార్టెంటు? ఒకసారి చెప్పిన చీమల్, చిన్న 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 చీమలు కదా వదిలేస్తాం. ఏం చేస్తాయి చీమలు? మొత్తం పప్పు మొత్తం అట్లనే వదిలేసినాం అనుకో, మొత్తం పప్పు తినేస్తుంది, మొత్తం పల్లీలు మొత్తం తినేస్తుంది. చిన్న 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 చీమలు, అవునా కదా? మీరు ఇగో ఇట్లాంటివన్నీ వదిలేసిర్రు అనుకో, ఈ సినిమా స్టోరీలు, మహేష్ బాబు, ఈ జీన్స్ ప్యాంటు, ఇవన్నీ ఏం కాదులేరా అనుకుంటుండ్రు మీరు. పరిశుద్ధాత్మలో డీప్గా పోవాలంటే ఇవన్నీ మనము జల్లెడబట్టి తీసేయాల. నూకలు బియ్యం ఇట్లా జల్లెడ పడతారు కదా, నూకలు పక్కన పెట్టేస్తారు, జల్లెడబట్టి మంచి బియ్యము వండుతారు. దేవుని సన్నిధిలా వచ్చినప్పుడు మౌనముగా ఆయన వస్తున్నాడు. మనం ఇక్కడ అంతా గ్యాదర్ అయిపోయినాం అనగానే ఏంజిల్స్ రెడీగా, నేను ఇప్పుడు వచ్చేసినాక కారు తీసుకొని వర్షం పడుతుంటే అట్లా ఏంజిల్స్ వచ్చేస్తాడు. మీరు లైన్లో నిలబడంగానే దేవుడు చూస్తూ ఉంటాడు, అరే 10 మెంబర్స్ 15 మెంబర్స్ జెన్యూన్గా ఉన్నారా, కనీసం ఆ 10 మెంబర్స్ కన్నా పోదామని దేవుడు వచ్చేస్తాడు. ఆ 10 మెంబర్స్ ఎంజాయ్ చేసి వర్షిప్ చేసి ఏడిచి బా దేవా అని ఇంకా ఉంటే బాగుంటుందని ఆ 10 మెంబర్స్ కోసం దేవుడు వస్తాడు. కానీ మీరు అందరు ఎంజాయ్ చేస్తే ఇంకెంత గ్రేట్ ఉంటుంది. మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ఆ సన్నిధి, ఆ శక్తి, ఆ దేవుణ్ణి. నిశ్శబ్దంగా ఉంటే ఆ మెల్లని స్వరంతో నీకు వినిపిస్తుంది. దేవుడు చెప్పాడు, దేవుని సన్నిధిలో ఎందుకు మనం మౌనంగా ఉండాలా అంటే ఆయన త్యాగాన్ని గుర్తు చేసుకోవాలి. ఆయన చనిపోయిండు. ఎవరన్నా శబం ఉన్నది అనుకోడా, చచ్చిపోయినాడే, అంకుల్ జీన్స్ ప్యాంట్ ఇగో, జీన్స్ ప్యాంట్ మంచిగా వేసుకున్నాం రా చూడరా అని చెప్పి ఆ శబం కూడా మాట్లాడతారా? అట్లా సినిమా డైలాగ్ కొడతారా, డ్యాన్స్ ఎత్తారా? పాపం కదా అని చెప్పి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఏం చేయమన్నాడు దేవుడు? ఇగో ఇది నా రొట్టె, ఇది నా బల్ల, నా శరీరాన్ని గుర్తు చేసుకోండి, నేను చేసిన పనులు గుర్తు చేసుకోండి, నేను చేసిన విషయాలు గుర్తు చేసుకొని ఆరాధించండి, స్తుతించండి, ఘనపరచండి అని ఆయన సన్నిధిలో భయంతో భక్తితో కూడుకోవాలి. మనం పరిశుద్ధతలో కూడుకోవాలి. ప్రతి విషయం, మీ ప్రతి మూవ్మెంటు మీరు ఇట్లా ఉండి ఇట్లా చూస్తూ నేను ఎందుకు చూస్తున్నా అనే ధ్యానము, నా ఫోకస్ దేవుని మీద ఉండాలా అనే కాడికి మీరు మీ మైండ్ని ప్రిపేర్ చేయాలి. అదంతా పరిశుద్ధత కిందికి లెక్కొస్తుంది. అదంతా పరిశుద్ధత కిందికి లెక్కొస్తుంది. అక్కడ చూసుకొని వాళ్ళని చూసుకొని అది పరిశుద్ధత కిందికి లెక్క రాదు. దేవుణ్ణి చూసి, దేవుని ఘనపరిచి, దేవుని మహిమపరిచే దాంట్లోకి వస్తుంది. హోలీ స్పిరిట్ మనలో రావడానికి కారణము ఎందుకు అని అంటే మంచిదే. నేను అపోస్తులు అయిపోతా, నేను హీరో అయిపోతా, నేను ప్రాఫిట్ అయిపోతా, నేను మిరకిల్స్ చేస్తా, హీలింగ్స్ చేస్తా, అవన్నీ చేసే ముందు ఫస్ట్ నువ్వు మహేష్ బాబు సినిమా చూసి ప్యాంటు కొంటున్నావా, లేకపోతే మోడెస్టీ ఉండాలా, బైబుల్ చూసి బైబుల్ ఎట్లా ఉంది అని చూసి నువ్వు బట్టలు కొనుక్కుంటున్నావా? ఒకడు మొత్తం దయ్యం వేసుకొని వచ్చింది బట్ట మీద, ఫుల్ ఇట్లున్నది, ఇట్లా రత్నం కారుతుంది, ఇట్లా ఏంద్రాకి షర్టు అని అంటే కొనుక్కున్నా సార్ సమ్మర్లా, అట్లా కొనుక్కుంటారా ఏంటి? అట్లా కొనుక్కుంటే ఏమవుతుంది? పౌలు పోతే ఆయన కర్చీఫ్తో ఏమొచ్చింది? స్వస్థత వచ్చింది. ఆయన పౌలు యొక్క బట్టలు, పేతురు యొక్క బట్టలు, యేసుప్రభు చెంగు పట్టుకుంటే ఏమొచ్చింది? మిరకిల్ అయింది. ఇప్పుడు నువ్వు నీ బట్టలలో అనాయింటింగ్ ఉండాలన్నా, దయ్యాలు ఉండాలన్నా? మరి నువ్వు మొత్తం ఇట్లా
రక్తం గారే బొమ్మలు పెట్టుకొని హీ అని చెప్పి సినిమా తెచ్చుకొని వేసుకుంటే అవి చూసి దయ్యాలు వస్తాయా, దేవుళ్ళు వస్తారా? మరి ఎందుకు అట్లాంటి బట్టలు ఎందుకు కొనుక్కుంటారు? పరిశుద్ధత గుర్తది. ఆ దయ్యాలు చేసింది షర్టులు, దయ్యాలు ఒక కారణంతో చేసిండ్రు. ACDC అని ఒక మ్యూజికల్ గ్రూప్ ఉంటుండే. మేము ప్రాఫెసీ చేస్తారు అనుకున్నారా ఏంది మీరు? ACDC అని గ్రూప్ ఉండే. అది ఎవ్వరికి తెలియదు. నేను చిన్నగా ఉన్నప్పుడు. ఇప్పుడు అందరు చచ్చిపోయారు, ఎందుకంటే అందరు దయ్యాలు పట్టిన వాళ్ళే ఉండేవాళ్ళు. ఆ ACDC మ్యూజిక్ గ్రూప్ అది. ఆ మ్యూజిక్ గ్రూప్ ACDC ఎందుకుండేనంటే యాంటీ క్రైస్ట్ డెవిల్స్ చిల్డ్రన్, అలా గ్రూప్ పేరు. ఇప్పుడు ఆ గ్రూప్లా ఎంత బ్యూటిఫుల్ సాంగ్స్ ఉంటుండే తెలుసా? అసలు అట్లాంటి పాటలు ఏ గ్రూపు పాడకపోతుండే. ఎంత హై ట్యూన్లా వాడుతుండేనంటే అసలు ఎట్లా అంత ట్యూన్లా ఎట్లా వాడతారు అని అసలు ఆశ్చర్యపడిపోతుంటే నేను. హెవీ మెటల్ మ్యూజిక్ యాక్చువల్గా అది సాతానుడు స్టార్ట్ చేసిండు. అది హెవీ మెటల్ మ్యూజిక్ అని. నేను హెవీ మెటల్ అంటే చూపిస్తాను మీకు, యూట్యూబ్లో చూపిస్తా. అది కొడితే మ్యూజిక్ వినపడదు, ఓన్లీ చెవులు ఇట్లా అయిపోతాయి. హెవీ మెటల్ మ్యూజిక్. ఆ మ్యూజిక్ ఆడి అబ్బా యవనస్తులు ఎట్లా దుంకుతారని అంటే ఆ దుంకుడులా అసలు తాగుడు తందానాలు. మళ్ళీ వాళ్ళు ఏమంటుండే, ACDC గ్రూప్ లూసిఫర్ ఎక్కడికి వెళ్ళొచ్చిండు వాడు. ఎవడు లూసిఫర్? మ్యూజిక్ లీడర్ ఆడు. ఫస్ట్ దేవునికి వాడు క్వైర్ పాడుతుండే. క్వైర్ పాడేటోళ్ళు వచ్చి ఉరికి వచ్చి పాడతారు కదా జాగ్రత్తగా. లూసిఫర్ వాడు మ్యూజిషియన్ ఉండే. దేవుడు వన్ బాడీలో పార్ట్స్ అన్నీ ఇన్స్ట్రుమెంట్స్తో చేసిండట. ఇట్లా లూసిఫర్ ఇట్లా కదలంగానే డమ్ కట్టి డమ్ డమ్ అంటుండేనట. చెయ్యి లేపగానే చింగ్ 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 మీ గిటార్ వస్తుండేనట. ఇట్లా అనగానే జల 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 అంటుండేనట కంజరా. అంటే ప్రతి బాడీ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ లాగా లూసిఫర్ని చేసిండంట దేవుడు. ఆ లూసిఫరు ప్రధాన క్వైర్ మాస్టర్, లీడర్. వేల ఏంజిల్స్కి మనోడు లూసిఫర్ నిలబడి హల్లెలూయా అనగానే లక్షల దూతలు హల్లెలూయా అని పాడుతుండే. ఏమైపోయింది వానికి? నేను దేవుని పక్కకే ఉన్నా కదరా, దేవునికి నాకు 1 ఇంచు కదా, నేను పక్కకే ఉన్నా కదా, దేవుని ఇట్లా కొట్టి మనం కూర్చుందాం అనుకున్నాడు సింహాసనం మీద. ఏమైంది? పడిపోయినాడు. వాడే గర్వం వచ్చి పడిపోతే మన జీవితంలో ఎంత మనం జాగ్రత్త ఉండాలా? పరిశుద్ధ ఆత్మ దేవుడు మనలో 2 రోజులు అయింది వచ్చి. చాలామందికి లాస్ట్ ఇయర్ వచ్చిండు దేవుడు. వచ్చినప్పుడు ఆ పరిశుద్ధ ఆత్మను మనం పరిశుద్ధంగా హ్యాండిల్ చేయాలా? ఏం చేయాలా? యేసు ప్రభు బాప్తిజం తీసుకున్నప్పుడు ఏమైంది? మీదికెళ్ళి స్వరం ఎవరు మాట్లాడారు? దేవుడు, ఈయననేనా, ఆయనని వినండి అన్నాడా? దాని తర్వాత ఏమైంది? దాని తర్వాత నన్ను ఇటు రాను, పరలోకం నుంచి దేవుడు మాట్లాడిన తర్వాత ఏమొచ్చింది మీదికి? ప్రభు యేసు ప్రభు మీదికి పరిశుద్ధ ఆత్మ ఎవరి వల్ల వచ్చింది? అమ్మ తల ఊపొద్దు. పావురం వల్ల వచ్చి ఏమైంది? యేసు ప్రభు మీద పావురం వల్లే వాలింది. అవునా? ఇది పావురం ఇప్పుడు అనుకోండి. ఇప్పుడు ఈ పావురమును అమ్మ రన్నింగ్ రేస్ చేస్తా నాతోని, చేస్తావా? రన్ను ఫాస్ట్.
ఫాస్ట్గా రన్ చేయాలా. పావురం వచ్చి కూర్చుంటే ఎంత జాగ్రత్త ఉండాలా, ఎంత జాగ్రత్త ఉండాలా. నీలో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిండు. నీలో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు నాలో దేవుడున్నాడు. నేను ఎట్లా అడుగు పెట్టాలా, ఎట్లా నేను స్నానం చేసుకోవాలా, ఎట్లా నేను పరిశుద్ధంగా ఉండాలా, నా బట్టలు ఎట్లా నేను పెట్టుకోవాలా, పరిశుద్ధాత్మను ఎట్లా కాపాడుకోవాలా, నా దగ్గర నుంచి లేచిపోకుండా పరిశుద్ధాత్మ దేవుడు. చూస్తున్నావా ఈమె పట్టుకుందా లేదా? అట్లా మీరు ప్రతి ఒక్కరు కూడా మీ యాక్షన్స్ పరిశుద్ధాత్మ వెళ్ళిపోకు పరిశుద్ధాత్మ అని పట్టుకోవాలి. ఇట్లా ఆమె వదిలేసిందా? నేను చెప్పినాను పట్టుకోమని. ఆమె టకాలమని చేయబెట్టి పట్టేసింది. పట్టిందా లేదా? మరి నీలో ఉన్న పరిశుద్ధాత్మను అంత లైట్గా ఎందుకు తీసుకుంటున్నావు? అంత లైటా పరిశుద్ధాత్మ దేవుడు? నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడానికి, ఇష్టం వచ్చినట్టు చెడ్డ మాటలు మాట్లాడి, ఇష్టం వచ్చినట్టు గలీజ్ బట్టలు, చిరిగిపోయిన ప్యాంట్లు, లిప్స్టిక్లు, ఇష్టం వచ్చినట్టు లిప్స్టిక్ వేసుకోవద్దు అంటలేను నేను. పద్ధతి, ప్రతి దానికి ఒక మోడెస్టీ అని ఉంటుంది. ఎంత జాగ్రత్తగా మనం పరిశుద్ధాత్మ దేవుని కాపాడుకోవాలా. పావురం తెస్తుంటే ఎగిరిపోతుండే, పావురం గిమె చేసేది గిట్ల ఎగిరిపోతుండే. ఇది పావురం కానీ పెట్టిన చూస్తున్నామే మాటి మాటికి పట్టుకుంటుంది. మాటి మాటికి ఎందుకు పట్టుకుంటుంది? మీరేం చేస్తారు? పరిశుద్ధాత్మ దేవుడు మొన్న వచ్చిండు మీ మీదకి, ఫుల్ ఫైర్లో వచ్చిండు మీ మీదకి. ఇంత జాగ్రత్తగా చూసుకుంటున్నారా పరిశుద్ధాత్మ దేవుణ్ణి మీరు? దేవుడు ఆకాశము ఆయన సింహాసనం వదిలిపెట్టి వచ్చి మన సన్నిధిలో ఉన్నాడు. జకర్యా 2:13 నిశ్శబ్దంగా కదా. వింటున్నారా మీరు? పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలనా వెళ్ళిపోవాలా? చూసినావా? పట్టుకుందామే. పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలా? నీకు కావాలా? కావాలంటే మీరేం చేయాలా? మీరు పరిశుద్ధాత్మను పట్టుకోవాలా. అంత జాగ్రత్తగా ఉండాలా మనం. ఎంత జాగ్రత్త ఉండాలా? అందరు చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. పావురం ఉంటుందా? పావురం అసలు ఎంత జాగ్రత్త చూసుకోవాలా. పావురము ఎగిరిపోవద్దు అంటే నువ్వేం చేయాలా? అసలు నడవద్దు. ఎట్లా ఇట్లా ఇష్టం వచ్చిన నడిచిపోతారా? ఇట్లా బాటలు ఇట్లా పెట్టుకొని పావురం ఉంటుందా? ఇట్లాంటి పావురం ఉంటుందా? ఎగిరిపోతుంది పావురం. పావురం ఉన్నప్పుడు నువ్వు పావురం ఉంది అని నీ మనసులో ధ్యాస పెట్టి, నీ మైండ్లో ఫోకస్ పెట్టి, నీ మైండ్లో నా మీద పావురం ఉంది అని ఎట్లా నడవాలా? జాగ్రత్తగా నీ ప్రతి అడుగు, ప్రతి ఏం పాట అది? అడుగు చూస్తున్నారా? నీ తల కూడా తిప్పడం. నీలా ప్రేమించాలా ప్రభువా? ప్రభువా నేను క్షమిస్తేస్తా నా శత్రువులని. చూస్తున్నా ఇట్లా జాగ్రత్తగా నడవాలా. నీ అడుగులో అడుగు వేయని నెక్స్ట్ వర్స్
నెక్స్ట్ వర్స్. నెక్స్ట్ వర్స్. నెక్స్ట్ వర్స్. నెక్స్ట్ వర్స్. నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్. నెక్స్ట్ వర్స్. నెక్స్ట్ ఉందా? అయిపోయిందా? నీ అడుగులో దేవుని చప్పట్లు కొట్టండి. చూస్తురా, దేవుడు మీకు అసలు బిర్యానీ కంటే, హలీం కంటే, గులాబ్ జామున్, లడ్డు, పేడ అన్నీ కలిపి ఎంత మంచిగా ఇస్తుండు దేవుడు. మీకు ఇస్తుండా లేదా? ఎంత మంచిగా దేవుడు ఈరోజు ఎంత మంచి ఇల్లుస్ట్రేషన్ మీకు పరిశుద్ధాత్మ దేవుడు నింపి 3 రోజుల నుంచి. మన ఇంట్లో పెళ్ళి అయితే 10 రోజులు అవుతాయి కదా పెళ్ళి. హోలీ స్పిరిట్ వచ్చినప్పటి నుంచి ఫుల్ దావతే అవుతుంది మనకు కదా ఆత్మీయంగా. దేవుడు మంచి మంచి మాటలు మనకు చెప్తున్నాడు. ఈ రోజు నుంచి మీ పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితంలో నుండి మీరు ఒక ప్రవక్తలు కావాలా, పాస్టర్స్ కావాలా, అభిషక్తులు కావాలా అన్నప్పుడు నంబర్ 1 దేవుని సన్నిధానంలో మౌనముగా ఉండాలి. మన లైఫ్ ఎట్లుండాలా? బ్యాలెన్స్ ఉండాలా. ఎట్లుండాలా? బ్యాలెన్స్ లేకపోతే తూకం ఇట్లా అయిపోతుంది. బ్యాలెన్స్ అంటే తరాజు మీరు కూరగాయలు పోసినప్పుడు 1 కిలో బాట వేసినప్పుడు ఎన్ని ఉల్లిగడ్డలు రావాలా? కిలో రావాలన్నా 3 పావు రావాలన్నా? అది బ్యాలెన్స్ లేకపోతే ఊకుంటావు నువ్వు. ఏమన్నా దండి కొట్టేస్తున్నావు అంటావా లేదా? నీ లైఫ్ కూడా బ్యాలెన్స్ ఉండాలా. ఆడుకో, పాడుకో, ప్రేయర్ చేయి, అన్ని బ్యాలెన్స్గా ఉండాలా. దేవుడు బ్యాలెన్స్గా ఉన్నాడా లేదా? అర్త్ కొండి ఉన్నదా మీద? ఇట్లా ఫ్యాన్ హుక్ ఉన్నదా అర్త్కి? ఇట్లా పట్టి పెట్టిన దేవుడు అర్త్ని. అర్త్ ఎట్లుంది? జూపిటర్ ఎట్లుంది? మార్స్ ఎట్లున్నది? ఇట్లా పెద్ద క్రేన్ పెట్టి ఇట్లా ఊగులాడుతుందా? ఎట్లుంది? బ్యాలెన్స్. అన్ని ప్లానెట్స్ ఉన్నాయి. ఎక్కడ పడితే ప్లానెట్స్, స్టార్స్, గిర్స్ దేనికన్నా కొండి ఉన్నదా? మంచిగా బ్యాలెన్స్ అవుతుంది. బ్యాలెన్స్ లేకపోతే ఏమవుతుంది? మొత్తం ప్లానెట్స్, మేము అందరం ఫినిష్ అయిపోతాం. మన జీవితంలో కూడా ఆయన అడుగులో మన అడుగు. యేసుప్రభు ఎక్కడ పోతున్నాడు? రోజు నన్ను ఎక్కడ బొమ్మంటున్నాడు అనే ఎక్కడ అడుగేసిండు అక్కడ మనము అడిగేయాలా. ఆయన క్షమించిన ప్రకారము మనం క్షమించాలా. దేవుడు చూసిన ప్రకారము, దేవుడు అనుకున్న ప్రకారం మన ప్రవర్తన ఉండాలా. అర్థమవుతుందా? ఇవన్నీ చూస్తాడు. ఉత్తగానే పేతురు నీళ్ళ మీద నడిచినా, మోషే ఉత్తగానే ఎర్ర సముద్రం ఇచ్చేసినా, యోసేపు ఉత్తగానే ప్రైమ్ మినిస్టర్ అయిపోయినా,
ఎట్లయినరు వాళ్ళు? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, జాగ్రత్తగా నడిచిన రాలేదా? యోసేపుకి అవసరం లేదా గర్ల్ ఫ్రెండ్స్? ఆ కాలంలో 5, 10 మందిని పెళ్లి చేసుకుంటుడే. యోసేపుకి మమ్మీ లేదు, డాడీ లేదు, అన్నలు లేరు, చుట్టాలు లేరు, ఎవరు లేరు. బానిస, ఇంట్లో పని చేస్తుండు. ఇంటి యజమానే, ఏ హ్యాండ్సమ్, హౌ ఆర్ యూ అంటుంది ఆమె రోజు. ఏ మహేష్ బాబు, అరే ఫుల్ మహేష్ బాబు లెక్క ఉన్నారా అని రోజు సతాయిస్తుంది ఆమె. ఆయన నేను మా భర్త లేడు అంటుంది. మా వాళ్ళని అందరు పంపించేసిన, పనులను అందరూ పంపించేసిన, మనం ఇద్దరేమే ఉన్నాం, ఎవరు చూస్తలేరు. రాత్రి 12 అవుతుంది, వచ్చేసాయి. లేదా యోసేపుకి? యవ్వనస్తుడు, అందగాడు, మంచోడు, అనాయింటింగు. ఆయన ఏమన్నాడు తెలుసా యోసేపు? యెహోవాకి వ్యతిరేకమైన పాపము నేను ఎలా చేస్తాను అని అన్నాడు. భర్త లేడు, పనులు లేరు, ఏం లేరు, ఇంటి యజమానే. నేను చెప్పా, ఎవ్వరు తెలియదు, మూడో వాళ్ళకి తెలియదు. అంతగానం యోసేపు ఏం చేసిండు? ఉత్తగానే ప్రైమ్ మినిస్టర్ అయిందా? యోసేపు ఆ రోజు పోతిఫర్ భార్య పడిపోతే ఈ రోజు నువ్వు యోసేపు పేరే ఈనవు బైబిల్లో. యోసేపు పేరే ఈనవు నువ్వు బైబిల్లో. తీయండి ఆ వాక్యం, జెనసిస్ 39. యోసేపుని ఎవరు చూస్తలేరు, యోసేపును ఎవరు చెప్పరు. యజమాని వాళ్ళ భార్య, యజమాని మొత్తం హ్యాండ్ ఓవర్ యోసేపుకి ఇచ్చేసిండు. ఇల్లంతా ఇచ్చేసిండు, ఇల్లు మొత్తం, బంగారం మొత్తం, అల్మారి మొత్తం, చాబీలన్నీ, పనులందరూ. యోసేపు ఇంట్లో యజమాని తర్వాత నెక్స్ట్ ఆయననే. పెళ్ళి కాలే, మమ్మీ లేదు, డాడీ లేదు, ఎవ్వరు లేరు, పెళ్లి చేసేటోళ్ళు లేరు. అరే మంచిగా మనం ఉండొచ్చు కదా ఇడ. ఇక యజమాని ఆమె భార్య, ఆ భార్య చెప్తుంది, అరే నేను భార్య ఒకటైపోతే భర్తను చంపేసి నేనే కింగ్ అయిపోతా అని అనుకోవచ్చు కదా. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు సాతానుడు ఎంబడే వచ్చేస్తాడు. వాడు నీ పరిశుద్ధాత్మను మొత్తం నీ లైఫ్ని డిస్టర్బ్ చేసేసి నిన్ను దేవుని కాడ నుంచి తీసుకొని వెళ్ళిపోవాలని ఎంబడే వచ్చేస్తాడు. అందుకు దేవుడు ఈరోజు నీకు చెప్తున్నాడు, ఎంత జాగ్రత్తగా నువ్వు పరిశుద్ధాత్మను కాపాడుకోవాలా, ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలా. చూడు యోసేపు, చూడు ఆయన ఎంత జాగ్రత్తగా కాపాడుకున్న పరిశుద్ధాత్మ దేవుణ్ణి. అతడు తనకు కలిగినది అంతయు యోసేపు చేతికి అప్పగించి, ఆయన యజమాని పోతిఫరు యోసేపుకు అంత ఇల్లు, బంగారం అన్ని ఇచ్చేసిండు యోసేపుకి. యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారము తినుట తప్ప యజమాని ఆహారం తినుట తప్ప తనకేమి ఉన్నదో ఏమి లేదో విచారించిన వాడు కాదు. అది ఏమున్నదా ఏం లేదా నాకు అనవసరం రాబాయి, నాకు అన్నం ఉన్నదా సాల్, తక్కిందంతా నువ్వే చూసుకో యోసేప్, మొత్తం నువ్వే చూసుకో, నాకు మంచి అన్నం, మటన్, చికెన్ పెట్టేసే సాల్, ఈ తక్కింది ఏం చేస్తావో నువ్వే చేసుకో. యోసేపు రూపవంతుడును, ఏంటి సౌందర్యం, రూపం, బ్యూటిఫుల్, హ్యాండ్సమ్. ఎవరు? యోసేపు. పిచ్చోన్ లెక్క, మెంటల్లోన్ లెక్క, పనోళ్ళు లెక్క, ఇంటింటికి పోయి బాసాన్ దోమే ఆమె బిచ్చపామ లెక్క లేడు. రూపవంతుడు, సుందరుడునై ఉండెను. సుందరుడు ఎవరు? సుందరుడునై ఉండెను. చెప్పండి, మేమంతా రూపవంతులం అని చెప్పురి, మేమంతా సుందరులం అని చెప్పండి. రూపం, సుందరం ఏమొస్తుంది చూడండి, మీకు వస్తుంది అది. అటు తరువాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను పెట్టి తనతో శయనించమని చెప్పాను. అయ్యా, అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించను కదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు.
ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడూ లేడు. నాకంటే ఈ ఇంటిలో పైవాడు ఎవ్వడు లేడు. నేనే గ్రేట్ ఇంట్లో. మీ ఆయన కంటే నేనే గ్రేట్. మీ ఆయన మొత్తం అథారిటీ నాకే ఇచ్చేసిండు. చదువు అంత ఇచ్చేసిండు. నాకంటే పైవాడు ఎవడూ లేడు. నాకంటే ఈ ఇంట్లో ఎవడు లేడు. నేనే కింగ్. యోసేపు అంటున్నాడు, నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. ఏం చేసిందట? ఏయ్, నా భార్య ఆమె చూసుకుంటుంది, నువ్వు మొత్తం చూసుకో, తక్కిందంతా చూసుకో, నా భార్యను కూడా ఏం ప్రాబ్లం లేకుండా ఎవడన్నా ఏమని అంటే కూడా అది చూసుకో అని వెళ్ళిపోయాడు ఆయన వాళ్ళ భర్త. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని. ఎట్లా నేను దుష్కార్యము చెయ్యాలా? చూస్తుండ్రా, సుందరుడు, సౌందర్యంగా, హ్యాండ్సమ్గా మంచిగా ఉన్నాడు. ఎట్లా నేను ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని. దేవునికి, ఎవరికి? దేవునికి విరోధంగా నేను ఎట్లా చేస్తా అంటున్నాడు యోసేపు. దేవునికి విరోధముగా నేను ఎట్లా ఈ పని చేయాలా? అవును, మీ ఆయన లేడు, వీళ్ళు లేరు, వాళ్ళు లేరు, నన్ను పిలుస్తున్నావు, నన్ను టెంప్ట్ చేస్తున్నావు, రోజు నన్ను ఇట్లా చేస్తున్నావు, కానీ దేవుడు నా మీద పౌరం ఉన్నది, అనాయింటింగ్ ఉంది, దేవుడు నా మీద ఉన్నాడు. నేను ఎట్లా దేవుణ్ణి నేను పక్కన పెట్టి ఈ విరోధమైన దుష్కార్యము నేను ఎట్లా చేయాలా ఇది అని అంటున్నాడా అని తన యజమానుని భార్యతో అనెను. దినదినము ఆమె, ఎప్పుడు దినదినము మండే నువ్వేమన్నావు? వేస్తున్నా గదిస్తున్నా పోతే సాయితానా అని చెప్పి వెళ్ళిపోయాను. ట్యూస్డే ఏసునామంలో, వెనస్డే దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను. మీరు అంటారు మండే ట్యూస్డే వెనస్డే మీకే వచ్చేటట్టున్నా, చూడు మరి జాగ్రత్తగా. మాట్లాడుచుండెను గాని, దినము మాట్లాడుచుండెను గాని అతడు ఆమెతో శయనించుటకైనను అస్సలు ఉండుటకైనను ఆమె మాట విన్నవాడు కాడు. అట్లుండగా ఒకనాడు ఆమె మాట యోసేపు వెళ్ళిపోతుంది, పోయి అంత డస్టింగ్ చేసుకుంటుండు, వెళ్ళిపోతుండు. యోసేపు పిలుస్తుంది, యోసేపు అక్క అమ్మ వస్తున్నమ్మా, తెలుసు ఆమె పోతే ఏదో చేస్తుంది అని చెప్పి మనోడు కుకింగ్ చేసుకుంటుండు, అన్నీ చేసుకుంటుండు. దినము ప్రతిరోజు. దాని తర్వాత అట్లుండగా ఒకనాడు అతడు తన పని మీద ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషులలో ఎవరును అక్కడ లేరు. कोई भी नहीं है, ఆల్ సైలెంట్, క్వైట్, ఇంటి మనుషులు సైలెంట్. దాని తర్వాత అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకొని అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకొని ఈయన యోసేపు, ఓకేనా? ఆ ఇంటికి చూడకరి యోసేపు పోతిఫర్ వచ్చింది, భార్య వచ్చి ఎవరు లేరు, సైలెంట్, క్వైట్. ఏం చేసింది? అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకొని వస్త్రం పట్టుకున్నది, శయనింపమని చెప్పగా అతడు తన వస్త్రం ఉరికిపో, నేను ఉరుకుడు కాదు, నువ్వు ఉరకాలా? అయ్యా, వస్త్రం వదిలేసి తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయిందంట. చూస్తురా? మీరేం చేస్తుర్రు? థ్యాంక్ యూ. ఉరికిపోతున్నారా లేకపోతే అంటున్నారా? ఇగో చాక్లెట్, నువ్వు ఒక్కడే తెచ్చినావు, ఇగో నేను 2 తెచ్చినా, ఇగో తీసుకో అని ఇస్తున్నావా?
ఏం చేస్తున్నావు? ఆ పాపం దగ్గర నుంచి నీ మీద ఎవరున్నారు? నీ మీద పావురం ఉన్నది. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు నీ మీద. ఆ పరిశుద్ధాత్మను ఎలా కాపాడుకోవాలా? చాక్లెట్లు, బిస్కెట్లు అవి ఇవి ఎక్స్చేంజ్లు చేసుకొని కాపాడడం కాదు. నువ్వు ఒక ప్రాఫిట్ కావాలనంటే బట్టలు ఇంటి బయటికి, అరే యోసేపు బట్టలు లేకుండా వచ్చిండు, బట్టలే యోసేపు చూడు బట్టలు లేకుండా వచ్చిండు. లోపల పరేషాన్, బయట బట్టలు లేకపోతే పరేషాన్. చూస్తున్నారా? నీకు దేవుడు కావాలా, పాపం కావాలా? దేవుడు కావాలనంటే నువ్వు పావురాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ సాతాను దగ్గర నుంచి, శోధన నుంచి పారిపోవాలా. మండే వచ్చిందా, ప్రేయర్ చేస్తా, అక్క నలుగురు రండి మనం ప్రేయర్ చేద్దాం, అక్క ట్యూస్డే అక్క ప్రేయర్ చేద్దాం, అక్క వెనస్డే ప్రేయర్ చేద్దాం. ప్రేయర్ చేస్తుండ యోసేపు? ఏం చేస్తుండ అక్కడ? ప్రేయర్ చేయకండి. శోధన వస్తే ఎవరన్నా వచ్చిరా అనుకో, బిస్కెట్ చాక్లెట్ తీసుకొని నిలబడకండి, అక్కడ ఉరికిపోండి. ప్రేయర్ కూడా చేయకండి, ఉరికిపోండి. ఏమంటుంది శోధన వస్తే? పారిపో. ప్రేయర్ చేయమంటలేదు, పారిపోమంటుంది. నువ్వు ఎంత 21 days ప్రేయర్ ఫాస్టింగ్ చేస్తే కూడా మళ్ళీ సాతాను వస్తుంది. అది ఆ శోధన నీకు వస్తుందంటే ఆ శోధన నుంచి నువ్వు దూరం పారిపోవాలా. అస్సలు చూడొద్దు, అక్కడికి దిక్కే చూడొద్దు. నీ ప్లేస్ మార్చేయాలా, ఏడునో వెళ్ళిపోవాలా, నీ రూమ్ మార్చేసేయాలా, నీ బుక్కులు పడేసేయాలా, నీకేం గుర్తొస్తున్నా యూట్యూబ్ పడేసేయాలా, ఫేస్బుక్ పడేసేయాలా, ఇన్స్టా పడేసేయాలా, లిప్స్టిక్ పడేసేయాలా, కాటుగా పడేసేయాలా. ఎందుకు? ప్యాంటు ఇంకా 10 రంధ్రాలు చేసి కలవెట్టేసేయాలా. అర్థమవుతుందా? ఆ పరిశుద్ధాత్మ నీ మీద ఉన్నప్పుడు నువ్వు పరిశుద్ధంగా, పవిత్రంగా, అపవిత్రంగా ఉండొద్దు. పవిత్రంగా బతికితే ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే. లాజర్ని ఎలా లేపిండు యేసుప్రభు? పరిశుద్ధాత్మ దేవుడు. నీళ్ళను ద్రాక్షరసంగా ఎట్లా మార్చిండు? పరిశుద్ధాత్మ దేవుడు. నేను లేవగానే జీసస్, గుడ్ మార్నింగ్ జీసస్, హోలీ స్పిరిట్, ఐ లవ్ యూ హోలీ స్పిరిట్ అంట. లేవగానే ఫస్ట్ వర్డ్స్ నా మౌత్లోకి వెళ్ళి, లేవగానే వాక్యం, లేవగానే ప్రభువా తండ్రి అని. అట్లా ఈ 2 రోజుల ముందు పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకి వచ్చిండు కాబట్టి ఆ పరిశుద్ధాత్మ దేవుని కాపాడుకుంటే నువ్వు ఈ సంవత్సరం, ఈ ఇయర్ ఎండ్ కాక ముందే నువ్వు ప్రాఫెట్ భజందర్ సింగ్ కంటే, నువ్వు అమ్మా తేజ ప్రాఫెట్ కంటే, నువ్వు అంకుర్ నిరాలా కంటే, ఎవరికంటే అంత గ్రేట్ మైటీ అయిపోతావు. నేను చెప్పింది సీరియస్గా తీసుకుంటే ఈ సంవత్సరం ఎండ్ అయ్యేంత వరకు మీ డాడీ వచ్చి రోజు నీ ముందు మోకరిస్తాడు ప్రేయర్ కోసం. మీ ఇంటి వాళ్ళు అందరు వచ్చి మోకరిస్తారు ప్రేయర్ చేసి. అట్లా మారిపోతుంది నీ జీవితం. కళ్ళు మూసుకోండి, ఆలోచించండి. పరిశుద్ధాత్మ ఎంత సెన్సిటివ్. పావురం ఎంత సెన్సిటివ్గా, పావురము మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. పరిశుద్ధాత్మ అంత సెన్సిటివ్. ఇష్టం వచ్చినట్టు ప్రవర్తన చేయలేం మనం. మనలో పరిశుద్ధాత్మ వచ్చిండు, అపవిత్ర ఆత్మ తీసేసిండు. మనలో లేదు, అపవిత్ర ఆత్మ లేడు మనలో. పవిత్ర ఆత్మ పావురం వలె మన మీద ఉన్నాడు. ఆ పావురాన్ని మనం ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలా, ఎంత కేర్ఫుల్గా కాపాడుకోవాలా. అది కాపాడితేనే మనము దానియేలు వలె, యోసేపు వలె, మోషే, పేతురు, పౌలు, శీలాలు, యేసు ప్రభులాగా ప్రాఫెట్స్, అపాసల్స్, పాస్టర్స్, పాలిటీషియన్స్, బిజినెస్ మెన్,
చాలా పెద్ద పెద్ద జీవితాలు మనం జీవించవచ్చు. ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మ దేవుణ్ణి మన జీవితంలో అంత కేర్ఫుల్గా కాపాడుకుంటామో అప్పుడే మన జీవితము మారిపోతుంది. ఇక నుండి మీరు ఆలోచన చేయండి, నా మీద పౌరం ఉన్నది, పరిశుద్ధత ఉంది, పవిత్రాత్మ ఉంది. అపవిత్రము నేను చేయకుండా ఎలా జీవించాలో నాకు సహాయం చేయి ప్రభువా. హోలీ స్పిరిట్, ఐ లవ్ యూ హోలీ స్పిరిట్, ఐ వాంట్ యూ హోలీ స్పిరిట్. నువ్వు లేక నేను బతకలేను జీసస్. నీ అడుగులో అడుగు, నీ చూపులో నా చూపు, నీ మనసులో నా మనస్సు, నీ తలంపులో నా తలంపు, నీ మాటలో నా మాటలు ప్రభువా అని నువ్వు కావాలా హోలీ స్పిరిట్ నాకు. నువ్వు లేకుంటే నా జీవితం అపవిత్రం అయిపోతుంది ప్రభువా. అపవిత్రంగా జీవించాలంటే వాక్యము వినాలా, వాక్యము చదవాలా, ఆరాధన పాటలు నేర్చుకోవాలా, పాడాలా, విధేయతగా ఉండాలా, పాపము నుండి పారిపోవాలా. ప్రార్థన చేయడం కాదు, పారిపోయి దూరం పోయి ప్రార్థన చేసుకోవాలా. దగ్గరుండి ప్రార్థన చేయొద్దు. పాపం ఎక్కడుందో అక్కడ నుంచి దూరం పారిపోయి యోసేపు లెక్క మనము ప్రార్థన చేయాలా. ప్రభువా తండ్రి, ఈ బిడ్డలందరూ ప్రభువా వాళ్ళ మనసులో నువ్వు కావాలా అని వారు కోరుకుంటున్నారు ప్రభువా. నీ కృప కావాలని కోరుకుంటున్నారు. పరిశుద్ధాత్మ హోలీ స్పిరిట్, ఐ లవ్ యూ అంటున్నారు. హోలీ స్పిరిట్ వారికి నిన్ను ఎలా ప్రేమించాలో, నీ కనులో వారి కనులు నీ కనులాగా ఎలా చూస్తాయో, నీ మాటలు ఎలా మాట్లాడతాయో, నీ మనసు ఎలా ఆలోచన చేస్తుందో, నీ అడుగులు ఎలా నువ్వు అడుగు పెడతావో మాకు కూడా అట్లా కావాలా ప్రభువా అని ప్రార్థిస్తున్నారు ప్రభువా. ఈ బిడ్డలందరూ, ఈ కుమారులందరూ ప్రభువా, వారికి ఈ సంవత్సరం నువ్వు వాగ్దానం 1000 రెట్లుగా దీవిస్తానన్నావు ప్రభువా. మరి మా కనులు, నా కనులు, మా చెవులు, నోరు, మనసు, విధేయత అన్నిట్లో ప్రభువా, కోపము, క్రోధము, అసూయ, కక్షలు, కామము, ఈ శరీర కార్యాలు, వ్యభిచారము, వీటి నుండి ప్రభువా మమ్మల్ని తప్పించండి. నీ కృపతో మమ్మల్ని దీవించండి, కాపాడండి ప్రభువా. మీరు కావాలా ప్రభువా. మేము కూడా యోసేపు లెక్క ఎలా నేను దేవునికి విరోధముగా ఇంత ఘోరమైన పాపం నేను ఎలా చేయాలా ప్రభువా, ఆ మనస్సును మాకు దయచేయండి ప్రభువా. మీరు మాలో పరిశుద్ధాత్మ ద్వారా మమ్మల్ని నింపి మమ్మల్ని ముట్టినందుకు నీకే ఘనత, నీకే స్తుతులు. మీరు మా లీడర్, మమ్మల్ని లీడ్ చేయండి. మీరు మా గైడ్, మమ్మల్ని గైడ్ చేయండి, డైరెక్ట్ చేయండి, కౌన్సిల్ చేయండి, శక్తినివ్వండి, బలమునివ్వండి, జ్ఞానమునివ్వండి, బుద్ధినివ్వండి, వివేచననివ్వండి. వాక్యము ఆకలి, దప్పిక, ప్రార్థన, ఆరాధన, ఆత్మలో మాట్లాడే కోరికనిచ్చి మమ్మల్ని నడిపించమని, నీ శక్తి సామర్థ్యములతో దీవించి ఆశీర్వదించమని, ఈ వాక్యాన్ని నూరంతులుగా దీవించి మా జీవితంలో ఫలము వచ్చేలాగా మాకు ప్రతి ఒక్కరికి సహాయం చేసి ప్రతి అంధకార చీకటి శక్తుల నుండి కాపాడి మమ్మల్ని బ్లెస్ చేసి నడిపించమని, మా ఫ్యామిలీస్ని అందరినీ దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. నీకే మహిమ, నీకే ఘనత, నీకే స్తుతులు చెల్లించుకుంటూ మీ రక్త ప్రోక్షణతో మమ్మల్ని కాపాడి నడిపించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.